ఇది చాలా సింపుల్ టెక్నిక్స్. 1 నుంచి 9 నంబర్లే ఉంటాయి, అంత నంబర్ గేమ్. చిన్న పిల్లలు కూడా చెప్పచ్చు ఒక 10 సార్లు నా వీడియోలు చూస్తుంటే. దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు, ఇది నిజంగా బ్రహ్మ విద్యనే, రహస్య విద్యనే. కానీ ఒక్కొక్కసారి నేను చెప్పింది కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ కావచ్చు. ఎందుకంటే నా జాతకం బాగుండాలి కదా, అప్పుడు నా ఆరోగ్యం బాగుండాలి కదా, నా వాక్కు యొక్క శక్తి బాగుండాలి కదా. సో అందుకోసమే కరెక్ట్గా మనము తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నవంబర్ 19వ తారీఖు రోజు బీఆర్ఎస్కి 35 నుంచి 40 సీట్లే వస్తాయని చెప్పా. 39 వచ్చినాయండి. అసలు ఎవరు కూడా హాస్టల్లో కానీ న్యూమరాల్లో కానీ ఇంత కరెక్ట్గా ఇంతే వస్తాయి అని చెప్పడం చాలా సాధ్యం కాదు. అవునండి, 39 వచ్చాయి. కాంగ్రెస్ కూడా మీరు 65 నుంచి 75 అన్నాను. అవును, 63 వచ్చి అంటే 64 అలా దగ్గర. అంటే ఇదంతా యాక్యురేట్ గా చెప్పడం చాలా కష్టం. అవును, అది నేను కూడా పెద్దగా ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకుని ఏం లేదు, ఇలా చిటికలో చెప్పేశాం. అవును, ఎందుకంటే వీటిపైన ఒక 10 సంవత్సరాల నుంచి పట్టు, ఇంకోటి సాధన. ఒక్కొక్కసారి నేను చెప్పింది రాంగ్ కూడా కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం మనం సరి చేసుకుంటాం. ఇప్పుడు ఒక విద్యార్థి లెక్కలు తప్పు చేశాడు, ఒరే తప్పైందిరా బాబు అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు, నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుతాడు. వెంటనే ఒక డాక్టర్ వెంటనే పర్ఫెక్ట్ డాక్టర్ కాడు, ఎన్నో ఇబ్బందులు జరిగి మంచి పర్ఫెక్ట్ డాక్టర్ అవుతా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, మంచిదే. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి. ఏమని చెప్పాను, ఏమండి మాస్టర్ దుర్గాప్రసాద్ గారు, ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత అది కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు బేస్ చేసుకొని చెప్పాను నేను. ఏమని చెప్పాను తెలుసా, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు లోపు ఎలక్షన్ జరిగితే చాలా కష్టం అండి అన్నాను. ఆ తర్వాత అయితే ఇంకో రకంగా ఉంటుందని చెప్పాను. మరి ఇప్పుడు ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు తర్వాతే జరుగుతున్నాయి. నా జ్ఞాపకం ఏంటంటే ఆయన పుట్టినరోజు తర్వాత ఎలక్షన్ జరిగితే ఆయనే గెలుస్తారని చెప్పారు. అవును, ముందైతే మాత్రం ఓడిపోతారని చెప్పారు. మరి ఇప్పుడు ఈ రోజు కరెక్ట్ డేట్ వచ్చింది, 13వ తారీఖు మే 2024 మనకి ఎలక్షన్ అండి. అనౌన్స్మెంట్ ఏమో జూన్ 4వ తారీఖు వచ్చిందండి 2024. కానీ ఎప్పుడైనా నీ మాట నెగ్గదు, నా మాట నెగ్గదు. నంబర్లు చాలా పవర్ఫుల్ అండి. మనం 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతాం, కానీ నంబర్స్ 4000 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాయి. ఒక ఓటు తక్కువ అయినా, ఒక సీటు తక్కువ అయినా ఏమవుతుంది, ఆ పార్టీ కుప్పకూలిపోద్ది. అంతేందుకు మనం చేసిన ఆ యొక్క వీడియో 2 లక్షల మంది షేర్ చేశారు. మరి చూడండి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి జస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా అండి, నవంబర్ 8వ తారీఖు తర్వాత ఎలక్షన్లు జరిగితేనేమో రేవంత్ రెడ్డి గెలుస్తాడని నాకు తెలుసు. అందులో నవంబర్ 30 తారీఖు జరిగినాయి. అదే నవంబర్ లోపు జరుగుంటే కేసీఆర్ గెలిచేది, ఎందుకంటే నంబర్ మారింది కదా. సో ఇక్కడ కూడా ఇప్పుడు నంబర్ మారింది. తర్వాత ఎలక్షన్ డేట్ చాలా ఇంపార్టెంట్, అది ఎవరెవరికి లక్కీ ఇస్తుంది, అన్లక్కీ ఇస్తుంది. తర్వాత నామినేషన్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏంటంటే కూటమి ఉందండి, అదొక ఎలియన్స్ ఉంది. అంటే అంతకుముందు బీజేపీ వస్తుందా రాదా అని ఒక సందిగ్ధం ఉండే. అవును, ఇప్పుడు కలిసిపోయారు. టీడీపీ చరిత్రలో ఎప్పుడైనా సరే కలిస్తే విజయాలు. టీడీపీ కలిసి ఉంటే కలదు సుఖం. ఓకే, ఒంటరిగా పోయారు అనుకో డబా. అది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు విడిపోతే పోతుంది. ఎప్పుడైనా కలవడం యోగం, విడిపోతే వియోగం. అర్థం చిన్నపిల్లలు కూడా అర్థమైపోయింది కదా. ఇప్పుడు కలిశారు కలర్ఫుల్ గా. అయితే విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ డేట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటో చూసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నేను ఉన్నట్టుగా చెప్తా. నేను ఏ పార్టీలో ఉన్నా సంఖ్యాశాస్త్రవేత్తను కాబట్టి, న్యూమరలిస్ట్ని కాబట్టి, 13వ తారీఖు మే నెల 2024లో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కదా అండి. అది ఇప్పుడు ఎలా ఉందంటే కురుక్షేత్ర సంగ్రామం లాగా కనిపిస్తుంది, యుద్ధం. నిజంగా నేను ఆ రోజు చెప్పాను, నేను షర్మిలమ్మది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పానా, కురుక్షేత్ర సంగ్రామంలా కనిపిస్తుందండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో స్వంత అన్నదమ్ములే కొట్టుకున్నారు కదా. అవునండి. అసలు ఇప్పుడు రాజకీయ చరిత్రలో ప్రపంచంలోనే స్వంత చెల్లనే విమర్శించే స్థాయికి దిగజారిపోయిందంటే రాజకీయాలు ఎలా ఉన్నాయో చూసుకో. అంటే రాజకీయాలకి ఎవరు అతీతం కాదని నిరూపించబడ్డది అక్కడ. సీటే ముఖ్యం, అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు. రాజకీయం మానవ సంబంధాలు లేవు. మేము గెలవాలి, అన్న అయితేంది, తమ్ముడు అయితేంది. చూసారా? అందులో 13వ తారీఖు వచ్చింది కాబట్టి ఇది రాహుకు సంబంధించింది.
చాలా 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 మీ క్యాలిక్యులేషన్స్ ఎవరైతే అనుకుంటున్నారో గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోతాడు. ఓకే. వై? రాహు అది తలకాయ మేధస్సు, ఎందుకంటే మనకి మొండే ఉండదు, డ్రాగన్ హెడ్ ఓన్లీ. తర్వాత ఓడిపోతాడు అన్నవాడు గెలుస్తాడు, చూసాడా మెరాకిల్. తర్వాత ఇంకోటి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 10 కూడా వచ్చింది, 17 వచ్చింది ఎలక్షన్ డేట్. అంటే మళ్ళీ శని సాటర్న్. నీతి నిజాయితీగా ఎవరికైతే ఉన్నారో వీడు హానెస్ట్ రా, వీని వల్ల మనకు లాభం జరుగుతుంది, ఖచ్చితంగా వీనికి వేద్దాం ఈసారి. అయితే రెండిటి మీద నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు, రెండు సిద్ధాంతాల మీద నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఒక థాట్ ఏమొచ్చిందంటే సంక్షేమం 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 అని ఒక టాపిక్ మీద వెళ్ళిపోయింది. అయితే సంక్షేమం వల్లే మంచిదే జరుగుతుంది పేదవాళ్ళకి, కానీ అభివృద్ధి జీరో అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా లేదా కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే సంక్షేమం అనేది మంచిదే, నువ్వు అన్ని ఫ్రీగా ఇస్తున్నావు, చాలా మంచిదే. కానీ అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు మనిషి పని చేయడు కదా, పని చేయకపోతే క్రియేటివిటీ చచ్చిపోతుంది కదా. క్రియేటివిటీ చచ్చిపోతే మానవ శరీరంలో ఉన్న సోమరి అది పైకి వస్తుంది, ఇంకా ఎన్ని రోజులు పోషించాలి. దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో దీనివల్ల రేపు పూర్వం ఎట్లా ఉన్నాయంటే శ్రీలంక, వెనిజులా ఇవన్నీ ఏమైనాయి, రోడ్డు మీద పడ్డాయండి ఇవన్నీ. సో ఎప్పుడైతే ఇప్పుడు ఏపీ ప్రజలు ఒకటి దృష్టి పెట్టుకున్నారు ఏంటిదంటే, ఈ నంబర్ల సంగతి చెప్తాను నేను కరెక్ట్. ఏపీ ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, అభివృద్ధి జరిగితే చాలు మాకు, విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే చాలు మాకు మేమే జీవించగలుగుతాం, ఇన్ని రోజుల నుంచి మీరే ఇచ్చారా నాకు అని అంటున్నారు. అభివృద్ధే కావాలి. సో అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరో 40 సంవత్సరాలుగా తెలుసు వాళ్ళకి, మనం చెప్పిన అవసరం లేదు. అభివృద్ధి పరిచేది ఎవరు, పరిచింది ఎవరు, డెవలప్మెంట్ చేయబోయే వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి, మనం చెప్పిన అవసరం లేదు. ఓటర్ మహాశయులు చాలా తెలివిపరులు. సో అందుకోసమే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది రేపు. ఇంకోటి సింపతి కూడా వర్క్ చేయబోతుంది. సింపతి ఏంటి తెలుసా? అరే ఒకసారి చూసాము, రెండోసారి చూసాము, పాపం ఈసారి వేసేద్దాం. ఎవరికి? పవర్ స్టార్ కి. అది పాపం ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాలు పార్టీ అయింది, ఇప్పటి వరకు అసెంబ్లీలో ఈ పార్టీ అడుగు పెట్టలేరు, ఒక్కడు గెలిచాడు కానీ వాడు కూడా అక్కడ వెళ్ళిపోయాడు అని ఒక ఆలోచన చేస్తున్నారు. లాస్ట్ కంటే నంబర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అపోజిట్ గా ఉంది ఎలక్షన్ డేట్. లోకేష్ బాబు గారికి ఏమో న్యూట్రల్లో ఉంది, గెలవచ్చు ఓడిపోవచ్చు అనే న్యూట్రల్లో ఉంది. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఇక్కడ భువనేశ్వర్ గారు ఎక్కడ నామినేషన్ చేశారు? చంద్రబాబు నాయుడు తరఫున ఎక్కడ వేశారు? కుప్పంలో వేసేసారుగా, ఆల్రెడీ అయిపోయింది. సో అందుకోసం వీళ్ళకి ఇప్పుడు ఆ 13వ తారీఖుకి లక్కీ నంబర్ 1 కాబట్టి నామినేషన్ 19వ తారీఖు వేశారు కాబట్టి అద్భుతమైన విజయం సాధిస్తారు. అద్భుతమైన విజయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 13వ తారీఖు 4వ తారీఖు అనేది రాహుకు సంబంధించింది. వీళ్ళకి లక్కీ నంబర్ ఏంటిదంటే 1, 6, 7 వాళ్ళకే. అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తారు. అంటే 10వ తారీఖు బాలకృష్ణ గారు గెలుస్తారు.